అక్కడ ఎవరికి వారే బాస్, ఒకరు చెప్తే మరొకరు వినరు. ఆ జిల్లా మంత్రి పేరు ఎత్తితే పిక్చర్ లైట్ తీసుకుంటారు. మొన్నటి దాకా రచ్చకెక్కారు. ఆ తర్వాత గాంధీ భవన్ మెట్లెక్కి పోటాపోటీ కంప్లైంట్ చేసుకున్నారు. సీఎం మాట్లాడటంతో వివాదం సెట్ అయిందని వార్తలు వచ్చాయి. కట్ చేస్తే ఎమ్మెల్యే నాగరాజు నేతృత్వంలో మళ్లీ రచ్చరాజేశారు. కాచుకోకుండా అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఓరుగల్లు కాంగ్రెస్ లో ఆ నేతలు చేతులు కలిపేదెప్పుడు? మళ్లీ వివాదం ఎందుకు మొదటికొచ్చినట్టు? కొండా వర్సెస్ ఎమ్మెల్యేల పంచాయతీకి ఎన్కాడెప్పుడు? ఓరుగల్లు ఖిల్లాలో ఆ చేతులు కలిసేదెప్పుడు? కొండా దంపతులతో ఎమ్మెల్యేల రాజీ అయ్యే పని కాదా? మరోసారి తగ్గేదలే అంటున్న ఓరుగల్లు కాంగ్రెస్ వర్గాలు. సర్ది చెప్పి నెల గడవక ముందే కొండాకు ఎమ్మెల్యేల ఝలక్. రాజీవ్ జయంతి ప్రోగ్రాంలో ఎవరు వారే అన్నట్లు నివాళులు. ఓరుగల్లు కాంగ్రెస్ పంచాయతీ పొలిటికల్ యాక్షన్ ని మించి కామెడీ వెబ్ సిరీస్ ను తలపిస్తోంది. అప్పుడే వర్గాల్లేవ్, వర్గ విభేదాలు లేవంటారు, అంతా ఒక్కటే అంటారు. ఆ తరువాత సైలెంట్ అవుతారు. మళ్లీ రచ్చకెక్కి ఇష్యూ చేస్తారు. ఓసారి కొండా దంపతుల వంతైతే మరోసారి ఎమ్మెల్యేల వంతు అన్నట్లుగా మారింది సీన్. ఒకరు కాకపోతే మరొకరు కుంపటి రాజేస్తున్నారు. మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు ఆగకపోగా నెక్స్ట్ లెవెల్ కు చేరుతోంది. క్రమశిక్షణ కమిటీ క్లాస్లు, రాష్ట్ర పార్టీ పెద్దల వార్నింగ్స్ ఏమీ పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. కొండా దంపతుల తీరుపై ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు పలుమార్లు పీసీసీ చీఫ్ కు సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. నెల క్రితం రెండు వర్గాలు ఫిర్యాదులు చేసుకోవడంతో పీసీసీ పెద్దలు జోక్యం చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేయాలని సర్ది చెప్పినట్లు వార్తలొచ్చాయి. అదంతా జరిగి నెల రోజులు కూడా గడవకముందే మరోసారి మంత్రి సురేఖ, ఓరుగల్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వర్గ విభేదాలు మరోసారి వార్తల్లోకెక్కాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో కోల్డ్ వార్ బయటపడింది. ఆ మధ్య కొండా మురళి, కొండా సురేఖ కామెంట్స్ పెద్ద దుమారం లేపాయి. అటు ఎమ్మెల్యేల కంప్లైంట్, ఇటు కొండా దంపతుల ఫిర్యాదులతో పీసీసీ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది. అయితే కొండా దంపతులపై యాక్షన్ తీసుకుంటారని భావించిన ఎమ్మెల్యేలకు అందుకు అనుకూలంగా పరిస్థితులు కనిపించలేదట. పైగా ఎమ్మెల్యేలపై కొండా దంపతులే అప్పర్ హ్యాండ్ సాధించారని సీఎం రేవంత్ తో సహా పార్టీ సీనియర్ నేతలు కొండా దంపతుల పట్ల సానుకూలంగా ఉన్నారన్న వార్తలు వచ్చాయి. దీంతో తమకు అనుకూలంగా ఏదో ఒక ప్రకటన వస్తుందని ఎదురు చూసిన ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలకు గుండెల్లో గుండెత్తేసినంత పనైందట. అప్పటికే కొండా తిట్ల పురాణంపై కడియం తలపట్టుకోవడం, రేవూరి ఇగో హట్టవడం, నాగరాజు నారాజవడం, గండ్రకి గిట్టకపోవడం, నాయనికి నచ్చకపోవడం, సారయ్యకు మింగుడు పడకపోవడం, స్వర్ణ ఇనుగాల ఇరకాటంలో పడటం, ఇలా మదన పడుతున్న వాళ్లంతా వరుస భేటీలతో మల్లగుల్లాలు పడ్డారు. తమను తిట్టిన కొండా మురళిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తాము కావాలా, కొండా దంపతులు కావాలో తేల్చుకోవాలంటూ అధిష్టానానికి అల్టిమేటం కూడా ఇచ్చారు. ఆ తరువాత అసంతృప్త నేతలను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. దీంతో అల్టిమేటం ఇచ్చిన నేతలు ఒక్కసారిగా డిఫెన్స్ లో పడ్డారు. కొండా దంపతులు కూడా తమ పని చేసుకుంటూ వెళుతున్నారు. ఓరుగల్లు కాంగ్రెస్ లో ముసలం పుట్టి 3 నెలలు గడుస్తున్నా ఈ ఇష్యూకు ఎండ్ కార్డ్ వేయలేదు పార్టీ పెద్దలు. రెండు వర్గాల వాదన విన్న క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి ఈ వివాదాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పడేశారన్న గుసగుసలు వినిపించాయి. ఆ తరువాత రెండు వర్గాలు ఎక్కడా ఎదురెదురు పడలేదు. పైగా ఎవరిపై ఎవరు కామెంట్లు చేసుకోలేదు. దీంతో ఆధిపత్య పోరు అలా సద్దుమణిగిందనుకునే లోపే రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు మరోసారి రాజకీయ రచ్చకు వేదికగా మారాయి. వరంగల్లో జరిగిన రాజీవ్ గాంధీ జయంతి వేడుకలకు మంత్రి సురేఖ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆమె రాకముందే పలువురు కాంగ్రెస్ నేతలు నివాళి అర్పించారు. ఎర్రబెల్లి స్వర్ణ, బస్వరాజు సారయ్య, నాగరాజు మంత్రి రాకముందే నివాళి అర్పించి వెళ్లిపోయారు. దీంతో కొండా సురేఖ వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రాకముందే పూలమాల వేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ మండిపడ్డారు. అయితే అటు కొండా దంపతులు, ఇటు ఎమ్మెల్యేలు ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా కరవమంటే కప్ప కోపం, వెడవమంటే పాము కోపం అన్నట్లుగా ఉందట
పరిస్థితి. ఎవరిని సమర్థించాలన్నా, ఎవరిని మందలించాలన్నా అటు మీనాక్షి నటరాజన్, ఇటు సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆమోదముద్ర తప్పనిసరిగా మారిందట. అందుకే క్రమశిక్షణ కమిటీ డైలమాలో పడి ఎన్నాళ్లు ఇష్యూను పెండింగ్లో పెట్టిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల తతంగం పూర్తయ్యే వరకు ఓరుగల్లు వార్ను సైలెన్స్ మోడ్లోనే ఉంచాలని కాంగ్రెస్ పెద్దలు సహా డిసిప్లినరీ కమిటీ డిసైడ్ చేసిందట. మరోవైపు ఇంత జరిగినా కొండా దంపతుల ఇష్యూపై హైకమాండ్ సైలెంట్ గా ఉండడం, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ పెదవి విప్పకపోవడం ఓరుగల్లు ఎమ్మెల్యేలకు నచ్చడం లేదట. కొండా దంపతుల వ్యాఖ్యల కంటే అధిష్టానం, పార్టీ పెద్దల తీరే వారిని బాధిస్తోందట. పైగా తగ్గేదలే అన్నట్లుగా వ్యవహరిస్తున్న కొండా కపుల్స్ కాన్ఫిడెన్స్ చూసి కూడా ఎమ్మెల్యేలకు మింగుడుపడడం లేదంటున్నారు. ఇలా అయితే పబ్లిక్ లో తమ ఫేస్ వాల్యూ ఏం కావాలనేది కొండా వ్యతిరేకుల అంతర్మథనం. అందుకే తాము వెనక్కి తగ్గలేదు, కొండా కపుల్స్ తో ఢీ అంటే ఢీ అంటున్నామనే ఇండికేషన్ ఇచ్చేందుకు కొండా వ్యతిరేక వర్గం పావులు కదుపుతోందట. ఓరుగలులో ఆ చేతులు కలిసేదెప్పుడో, ఈ రచ్చ ఆగేదెప్పుడో చూడాలి మరి.